ఇప్పుడు నేను మొన్న కాంగ్రెస్ చేసిన నేను బీజేపీ కాంగ్రెస్ మార్పు కోసం నా బీజేపీ రాదుడా కాంగ్రెస్ మార్పు కేసీఆర్ మీద కోపంతో కాంగ్రెస్ వేసిన ఓటు నేను మా తాతలతో వేయించిన కాంగ్రెస్కు ఎందుకు వేయించిన మార్పు కావాలి అర్థమైందా నేను నరేంద్ర మోడీ అభిమాని కానీ ఇక్కడ లేదు బీజేపీ అధికారంలో రాదు అని చెప్పేసి వాళ్ళకేస్తే ఇంకా చెప్తారుగా మన చెప్పుతో ఆయన అన్న ఎవరో చెప్పారు ఆయన చెప్పుతో ఆయన మా చెప్పుతో మేము కొట్టుకోవాల్సి వచ్చింది ఇగో మా చెప్పుతో మేము కొట్టుకుంటున్నాం మా చెప్పుతో మేము కొట్టాం రేవంత్ రెడ్డికి ఓటేసి మా చెప్పుతో మేము కొట్టుకుంటున్నాం అది పరిస్థితి ఇది వచ్చింది మందు తాగడం ఒకటే తక్కువైంది కాకపోతే ఇక జీవితం శాశ్వతం కాదు చిన్నగా బతికి బయట కావాలి ఒక 5 సంవత్సరాలుగా 5 సంవత్సరాలు ఈయన రాడని చెప్పేసి 5 సంవత్సరాలు ఈయన పాతలా దెంగుతాం ఈయన ఏమో ఆడుకుంటాడు ఇక 100 సంవత్సరాలు మళ్ళీ కాంగ్రెస్ చరిత్రలో రాదు ఇక రాష్ట్రంలో కాదు దేశంలో కూడా రాదు. చూసావా రేవంత్ అన్న, నీకు ఓట్లు వేసినందుకు ప్రజలు చెప్పుతో కొట్టుకుంటారు. ఇకనైనా వారి బాధను అర్థం చేసుకొని వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా పరిపాలన చేయ రేవంత్ అన్న. లేకపోతే చెప్పుతో కొట్టిన వాళ్ళే చెప్పులు తీసుకొని కొట్టే ప్రమాదం ఉంటుంది. కాబట్టి తొందరగా అలాంటి వ్యతిరేకతను నివారించు రేవన్నా, లేకపోతే తెలంగాణ పరువు మొత్తం పోయేటట్టుంది.